నమస్కారం. వేదిక్ వైబ్స్కి స్వాగతం. మీరు వింటున్నారు శ్రీమద్ భగవద్గీత 12వ అధ్యాయం. పోయిన ఎపిసోడ్లో మనము 10వ శ్లోకాన్ని నేర్చుకున్నాం. ఇప్పుడు 11వ శ్లోకాన్ని నేర్చుకుందాం. అంతకంటే ముందు అర్థాన్ని ఒకసారి చూసుకుందాం. శ్రీకృష్ణుల వారు ఏం చెప్తున్నారంటే, అభ్యాసం కూడా చేయలేకపోతే, నా కోసం పనులు కూడా చేయలేకపోతే పర్వాలేదు, నన్ను నమ్మి నీ పనులు చేస్తూ దానికి వచ్చే రిజల్ట్ మీద ఆసక్తిని వదిలేయి. పదండి ఇక శ్లోకాన్ని మొదలు పెడదాం. అథైతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్. అథైతదప్య శక్తోసి కర్తుం మధ్యో గమాశ్రితః సర్వకర్మ ఫలత్యాగం తతః కురు యతాత్మవాన్. అథైతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్. అథైతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్. సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్.
अथैतदप्यशक्तोऽसि कर्तुं मद्योगमाश्रितः सर्वकर्मफलत्यागं ततः कुरु यतात्मवान्। 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 చాలా బాగా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు విన్నారంటే మీరు డిసిప్లిన్తో ప్రాక్టీస్ చేస్తున్నారని అర్థం. ఇలాగే రోజు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా క్లియర్ ప్రొనౌన్సియేషన్తో భగవద్గీత శ్లోకాలని చెప్పగలుగుతారు. మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. జై శ్రీకృష్ణ.